హాయ్ అండి. హలో. ఇక్కడ చూసే టెంపుల్ కట్టమైసమ్మ టెంపుల్. ఇది ఇంజాపూర్ అనే ప్లేస్‌లో ఉంటుంది. ఇది నియర్ బై తుర్కాంజల్, హైదరాబాద్. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి, ఆ తర్వాత గుర్రంగూడ, దెన్ ఇంజాపూర్ వస్తుంది. ఆ ఇంజాపూర్ దగ్గరే ఒక చెరువు ఉంటుంది. ఇలాగ మంచిగా పాతుంటుంది. ఈ ఏరియాలోనే ఈ కట్టమైసమ్మ దేవాలయం అనేది ఉంది. హైవేకే ఉంటుందండి. మనం బిఎన్ రెడ్డి నుంచి టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళే దారిలోనే రైట్ సైడ్‌లో ఉంటుంది టెంపుల్ అనేది. మంగళవారము, ఆదివారము, అమావాస్య ఇలాంటి డేస్‌లో మీకక్కడ క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీస్‌తో వస్తారు. అక్కడే కుకింగ్ అవి చేసుకుంటారు. టెంట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఫ్యామిలీస్‌కి ఎవరైనా కావాలంటే ముందు టెంట్స్ బుక్ చేసుకుంటే వాళ్ళక్కడ ఏస్తారు. దెన్ అక్కడే వాళ్ళు కుకింగ్ చేసుకొని ఈవినింగ్ వరకు అలా స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. ఈ అమ్మవారికి వచ్చేసి చాలామంది ఒడి బియ్యాలు అలాంటివి పోస్తూ ఉంటారు. ఏమైనా కోరికలుంటే కోరికల్ని కోరుకొని దెన్ అవి తీరాయనుకోండి కోళ్ళు గాని, మేకల్ని గాని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ నాటుకోళ్ళుంటాయి, బాయిలర్ కోళ్ళుంటాయి, మేకలు అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే మన బైక్స్ గానీ, కార్స్ గానీ, లారీ, ఆటో ఇలాంటి వాటన్నిటికి కూడా ఇక్కడ పూజలనేవి చేపిస్తూ ఉంటారు. కొత్త వెహికలే కాదండి. పాత వెహికల్స్‌కి గూడా ఇక్కడ పూజలనేవి చేస్తూ ఉంటారనమాట. సో, ఒకసారి అమ్మవారికి అందరూ నమస్కారం చేసుకోండి. ఈ అమ్మవారికి మీరు కోళ్ళు, మేకలు ఇవ్వాలి అనుకున్నప్పుడు అక్కడే కట్ చేసేవాళ్ళుంటారు. అక్కడే మీకు అవైలబుల్‌గా దొరుకుతాయి. లేదా మీరు తెచ్చుకోవచ్చు. ఆ కట్ చేసేవాళ్ళు కట్ చేయడం, దెన్ వాళ్ళ పీపులే ఉంటారు. వాళ్ళు క్లీనింగ్ అవి చేస్తారు. మనకి కట్ చేసి గూడా ఇస్తారనమాట. ఈవెన్ కుకింగ్ గూడా కావాలి అంటే వాళ్ళే మనకి మనమెళ్లి పూజ చేసుకొని, రిమైనింగ్ పనులన్నీ చేసుకొనొచ్చేసరికి కుకింగ్ గూడా చేసి పెట్టేస్తారు. సో, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. స్పెషల్‌గా పూజారి అలా ఎవరు ఉండరండి. ఒక లేడీ ఉంటుంది గుళ్ళో. ఆమెనే వెళ్ళిన వాళ్ళందరికీ బొట్టు పెట్టేస్తుంది. దెన్ మనం మొక్కుకొని వచ్చేయాలి. పైన అమ్మవారుంటారు. కింద పుట్ట ఉంటుంది. టెంపుల్ చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది. బట్ మోస్ట్ పవర్‌ఫుల్ అండి. చాలా క్రౌడ్ ఉంటుంది ట్యూస్‌డే అండ్ సండేస్. అలాగే అమావాస్య రోజు గూడా చాలామంది కోళ్ళు అవి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారనమాట. ఎవరైనా ఒడి బియ్యాలు పోయాలనుకుంటే పోసుకుంటారు. మొక్కు ఎవరికి ఏ మొక్కు ఉంటే దెన్ వాళ్ళది వచ్చి కోరిక తీరిన తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు ఫ్యామిలీస్‌తో. ఇక్కడే దిష్టి దారాలు అవి ఉంటాయి గదా! అవి గూడా దొరుకుతాయి. దెన్ వెనకాలే మనకి ఒక పార్క్‌లా ఉంటుంది. వెనకాల ఓ పెద్ద చెరువు ఉంటుంది. అది మాసబ్ చెరువు, ఇంజాపూర్ చెరువు అంటారు ఇన్ జనరల్ అయితే. ఇది తుర్కాంజల్ మున్సిపాలిటీ కిందకొస్తుందనమాట. ఆఫ్టర్ బిఎన్ రెడ్డి ఉంటుంది. జస్ట్ బిఎన్ రెడ్డి నుంచి ఒక 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ సరౌండింగ్స్‌లోనే ఉంటది. మార్నింగ్ వాకర్స్ వస్తూ ఉంటారు. కొద్దిసేపు అలా ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్లేస్. అన్నీ దొరుకుతాయండి. ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. దీని అపోజిట్‌లోనే ఒక హనుమాన్ టెంపుల్ గూడా ఉంటుంది. అది గూడా చాలా బావుంటుంది. హైవేకే ఉంటుందండి టెంపుల్ అనేది. మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. గల్లీలలో అలా ఎక్కడ ఎళ్ళాల్సిన అవసరం లేదు. బిఎన్ రెడ్డి నుంచి ఒక్కటే రోడ్. మీరు ఎల్బీ నగర్ నుంచి గూడా ఒకటే రోడ్ టువర్డ్స్ బిఎన్ రెడ్డి. ఆ రోడ్‌కే ఉంటుంది టెంపుల్ అనేది. ప్లేస్ మాత్రం ఇంజాపూర్. ఇలా ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మీరొక తాడు చూసారు గదా! ఈ తాడుకి మనం కోళ్ళు, మేకలు ఏమైనా కట్ చేసినప్పుడు ఆ యొక్క కోడి కాలు ఉంటుంది గదా! దాన్ని మేక కాలు ఉంటుంది గదా! దాన్ని ఇక్కడ వచ్చి కట్టాలన్నమాట. ఒక తాడు తీసుకొని మేము మొక్కును చెల్లించాం తల్లి అని అమ్మవారికి చెప్తూ ఆ కాలుని ఆ తాడుకి కట్టాలి. సో, ఇదండి ఆ టెంపుల్ వచ్చేసి చాలా బావుంటుంది. లొకేషన్, అట్మాస్ఫియర్ అనేది. ఈ టెంపుల్‌కి వెళ్ళిన వాళ్ళెవరైనా ఉండి, ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, అమ్మవారు చాలా పవర్‌ఫుల్. మేము గూడా ఈ అమావాస్య రోజు ఎళ్ళామనమాట. రీసెంట్‌గా వచ్చిన అమావాస్య రోజు వెళ్ళి ఒక నల్ల కోడి అది కోయించేసి వచ్చామనమాట. సో, అదే రోజు ఈ వీడియో షూట్ చేశాను. మీ అందరికీ కూడా ఒకసారి దీని గురించి డీటెయిల్స్ షేర్ చేద్దామని చెప్పేసి. సో, ఇదండి ఈ టెంపుల్ విశేషాలు. కట్టమైసమ్మ టెంపుల్, ఇంజాపూర్, హైదరాబాద్ నియర్ బిఎన్ రెడ్డి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.